నాలంటోడు రాకూడదన్నా, అది దేవుడి పరిశుద్ధ స్థలం అన్నా. నేను చండాల పొండన్నా, నేను ఎన్ని చండాల పనులు చేశానో నీకు తెలియదన్నా. బాప్తిజం పొందానా, బాగుందామనే పొందానన్నా, కానీ నేను మళ్ళా పాపం చేశానన్నా, నేను మళ్ళా బలహీనపడ్డానన్నా, నేను మళ్ళా తేడా పడ్డానన్నా, నేను పనికిరానన్నా, నేను ఆయన ముందు ఉండ తగనన్నా నేను. అందుకే నేను రావట్లేదన్నా అంటే, బా నీతిమంతుడు రా, కరెక్ట్ రా, రావాకురా అనవు నువ్వు. రైట్ రా, కూర్చో. ఇప్పుడు గొర్రె బురద గుంటలో పడదన్న గ్యారెంటీ ఏమన్నా ఉందంటరా? గొర్రె కాబట్టి లైఫ్లో బురద గుంటలో పడే ఛాన్స్ లేదనేది ఏమన్నా ఉందా? పడుతుండొచ్చురా, కానీ ఒక్కటి మాత్రం నిజం, బురద గుంటలో గొర్రె పడదన్నది ఏం కాదు, పడుతుండొచ్చు, కానీ గొర్రె బురదలో స్థిరపడదురా. ఎందుకంటే అడుగు జారి పడింది కానీ దాన్ని ఎంజాయ్ చేయలేదురా. దాని ప్రాణం దాని నుంచి బయటపడాలని విలవిలలాడిద్దిరా. నువ్వు గొర్రెలాగుంటే, నాయన నేను ఈ గుంటలో పడ్డాను, ఈ పాపంలో పడ్డాను, నాకు ఇష్టం లేదని నువ్వు అర్థం చేసుకుంటే నువ్వు ఆయన్ని వేడుకోయా. కృపగల దేవుడు నిన్ను క్షమించి ఆయన రక్తంతో కడిగి పరిశుద్ధపరిచి నిన్ను మళ్ళా శుద్ధి చేస్తాడా. కానీ నువ్వు ఈ పాపంలో పడి ఇక్కడే ఎంజాయ్ చేస్తున్నావంటే నువ్వు గొర్రెలాగా తప్పిపోలేదురా, పందిలాగా తప్పిపోయావు. నువ్వు పందిలాగా తప్పిపోయావు. బురదను ఎంజాయ్ చేసేది పందిరా, గొర్రె కాదు. కాబట్టి నువ్వు ఏ విధంగా తప్పిపోయావు ఒక్కసారి ఆలోచించుకోరా. అన్న నాకు ఇక్కడ ఉండాలని లేదన్నా, నేను అప్పుడు మందిరానికి వచ్చినప్పుడు, దేవుని పాదాల దగ్గరికి వచ్చినప్పుడు, నా కుటుంబంతో కలిసి పచ్చపచ్చగా దేవుని సన్నిధిలో ఉన్నప్పుడు ఉన్న ఆనందం ఇప్పుడు ఏడుందన్నా. నాకు నా గుండె అటే కొట్టుకుంటుందన్నా. ఈ బందీఖానాలో పడ్డానన్నా. పడ్డావు కదా, కన్నీరు గార్చు, ఒకరోజు ఉపవాసం ఉండు, నీకు ఓపిక ఉంటే ఒక 3 రోజులు ఫాస్టింగ్ ఉండు, దిద్దుకోయా, సరి చేసుకోయా, తిరుగురా దేవుని వైపు. ఆయన కృపగల దేవుడయ్యా. ఎట్లరా తేడా పడ్డాను అని కృంగిపోయి నిరాశపోయి సాతాను శోధనకు లొంగిపోయి ఇక్కడ ఎట్ట కూర్చుంటావురా? నువ్వు దేవుని బిడ్డవి, తిరిగి జన్మించిన వాడివి, కడగబడిన వాడివి, పరిశుద్ధ రక్తంలో శుద్ధీకరణ పొందినోడివి. నువ్వు ఎలా ఉంటావురా పాపంలో? నువ్వు పరిశుద్ధాత్మను కలిగి లేవా? పరిశుద్ధాత్మతో నింపబడి లేవా? ఎలా ఉండగలుగుతుంటే, అన్నా నాకు బాధగానే ఉందన్నా. అయితే రా నాతో రా, వెళ్ళు, తలంటూ స్నానం చేయి, రా, ఉపవాసం ఉండు, దేవుని పాదాలు పట్టుకో, ఆయన రక్తంతో కడగమని అడుగు, శుద్ధీకరణ పొందు. ఇక చెయ్యను ప్రభువా అని తీర్మానం చేయి. ఇక జాగ్రత్త పడతానయ్యా, నా లోపాలు, నా బలహీనత, నా బుద్ధిహీనత నాకు అర్థమైంది, ఇంకా నేను పోనయ్యా, వాటికి అందుబాటులోకి నేను పోనయ్యా, నన్ను విడిపించయ్యా అని వేడుకోరా. నా దేవుడు నీకు కృపనిచ్చి నిన్ను మళ్ళా నిలబెడతాడురా. ఎవరు మంచోళ్ళరా? అందరం బలహీనవేరా. తేడా పడని మానవుడు అంటే ఎవడు లేడురా. కానీ దిద్దుకున్నోడు ధన్యుడురా. దిద్దుకున్న మనిషి ధన్యురాలమ్మా. అమ్మాయి పిచ్చిదాన్న కృంగిపోయి దేవునికి దూరం అయితే నరకపాత్రురాలు అయిపోతావు తప్ప పరలోకానికి చేరతావా? వెళ్ళు, ఆయన పాదాల దగ్గరికి వెళ్ళు, ఉపవాసంతో వెళ్ళు. ఆయన నిన్ను కడిగి శుద్ధి చేసి మళ్ళా నీకు నూతన బలం ఇస్తాడు. గురుపోతు కొమ్ము వల్ల నీ కొమ్ము పైకెత్తుతాడు అని తొట్టుపడిన వారిని నువ్వు లేవనెత్తగలుగుతావు. దేవునికి స్తోత్రం కలుగును గాక. ఎన్ని చెప్పానమ్మా? మొట్టమొదటిది, నీ లోపము నీకు తెలిస్తే, నీ బలహీనతలు నీకు తెలిస్తే దేవుని ముందు, మనుషుల ముందు ఎచ్చులు పడవు. మనుషులు నిన్ను గొప్ప అపర పరిశుద్ధురాలు, అపర పరిశుద్ధుడని ఆకాశానికి ఎత్తిన నోరు మీద పిచ్చోడా, నేనేమై ఉన్నానో అది ఆయన కృప వలననే అయి ఉన్నానని మనుషుల నోరు మూపిస్తావు. నీ గురించి నీకు ఎక్కువ తలంపులు ఉండవు. ఆయన పాదాల దగ్గరికి వెళ్ళి, అయ్యా నా మంచి ఏమీ లేదయ్యా, నీ కృపే, ఏ రోజుకు ఆ రోజు నీ కృపేనయ్యా, నీ మంచితనమేనయ్యా, నువ్వే నా నీతయ్యా, నువ్వే నా పరిశుద్ధత అయ్యా, నువ్వే నా జ్ఞానమయ్యా, నువ్వే నా విమోచన అయ్యా, అంతా నీ చేతుల్లో ఉంది కానీ నాదేమీ లేదయ్యా. నేను
పాపదేహమును కలిగి ఉన్నవాడిని ప్రభువా, పాపదేహమును కలిగి ఉన్న దాన్ని ప్రభువా అని దేవుని ముందుకు వెళ్తావు. రోజు కృపను వేడుకుంటావు. ఒకటి. రెండవది, బలహీనతలు ఎరిగి ఉంటే ముందుగానే జాగ్రత్త పడతావు. చిక్కవో, అమ్మో నేను మంచిదాన్ని కాదు, నేను మంచివాడిని కాదు, అనవసరంగా నాకు